పోలీసులు తెలిసిపోయింది, స్వామి వస్తున్నాడు. ఎవడరా స్వామి? ఈ జిల్లాలో నన్ను ఎదిరించేవాడు ఎవడరా? వాడి తుపాకీ బలం కంటే నా కత్తికి పదం ఎక్కువరా. ఇప్పుడు జరిగేది కురుక్షేత్రమే. పబ్లిక్ ని డిస్టర్బ్ చేయకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మా కులబడి చచ్చిపోయాడు, దానికి సమాధానం చెప్పు. దానికి ఎంక్వైరీ జరుగుతోంది. పర్మిషన్ లేకుండా ఇలా అరాచకాలు చేయడం చాలా తప్పు. పుట్టినప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాం, మాకెందుకయ్యా పర్మిషన్? చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా అందరూ వెళ్లిపోండి. వెళ్ళకపోతే లాఠీలతో కొట్టిస్తావా, కాలువలు జరుగుతావా? ఏం చేస్తావా నువ్వు? ఏదైనా సరే ముందుకు పట్టిన కాళ్ళు వెనక తీసుకో, అది మా కులం బలం. అవును అవును. నువ్వు పోలీసువా రౌడీవా? లాఠీలు కవచాలు ఉంచుకుని నీతో కత్తిపోట్లు పడిపించుకోవడానికి నేనేమి వెర్రి సన్నాసిని కాను. కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మోకాల కింద షూట్ చేయడానికి గురి పెడదామా వద్దామని ఆలోచించడానికి నేను బీపీని కాను పీపీని కానరా. స్వామి, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏం చేస్తావరా? నువ్వు నరికితే నేను నరుకుతాను. నువ్వు బస్సు తగలెడతావా, నేను నిన్ను తగలెడతాను. నువ్వు నరికితే హత్య, నేను నరికితే విచారణ కమిషన్. ఆ విచారణ కమిషన్ ఎలా ఫేస్ చేసుకోవాలో నాకు తెలుసురా. ఒళ్ళు బలిసి ఒకరినొకరు నరుకు తెచ్చే నా కొడుకులు నల్లమని అడవికి వెళ్ళి చావట్రా. అది వదిలేసి ఎందుకు పబ్లిక్ లో వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు? స్వామి, మమ్మల్ని ఢీకుంటే మా కులబడి నిన్ను అడ్డంగా నరికేస్తారు. వీరాస్వామి, వెంకట స్వామి, గోవింద్ స్వామి, రంగస్వామి, పానకాల స్వామి, ముత్యాల స్వామి, నరసింహ స్వామి, అప్పల స్వామి అని అన్ని సాధారణంగా పెట్టుకునే పేర్లేరా. కానీ ఆరో స్వామి అని కోటికి ఒక్కడికే పెడతా. నేను కోట్లలో ఒక్కండిరా. నన్ను ఢీ కొనాలని చూస్తే మాడి మస్ అయిపోతావు. జాగ్రత్త. నేను పోలీస్ కాదు, పోకిరి.